మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదుమనెను. ఆయనకు యేసు అను పేరు పెట్టుదుమనెను. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. ఇక్కడ పేరు, యేసు అనే పేరునకు అర్థము రక్షకుడు. ఒకసారి ఒక సమాజ శాస్త్రజ్ఞుడు పేర్లను గూర్చి అధ్యయనము చేశాడట. ఆయన దాదాపు ఒక 15,000 పేర్లను గూర్చి అధ్యయనము చేశాడు. ఆయన అధ్యయనము చేయడం అంటే రీసెర్చ్ చేయడము, పరిశోధన చేయడము. అంటే ఆ 15,000 మంది పేర్లు కలిగిన వ్యక్తులను గూర్చి ఆయన పరిశోధన చేసినప్పుడు వారిలో బాల్యములోనే నేరాలు చేసిన వారు ఉన్నారు. అలాగే విచిత్రమైన పేర్లు కలిగిన వారు ఉన్నారు. మంచి పేర్లు కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే తన యొక్క అధ్యయనంలో, తన యొక్క రీసెర్చ్లో తను గమనించింది ఏంటంటే, పేర్ల పరిశోధనలో మంచి పేర్లు కలిగి ఉండి చెడ్డవారిగా ఉండడాన్ని చూశాడు. చెడ్డ పేరు కలిగి ఉండి మంచిగా ఉన్నవారిని కూడా ఆయన చూశాడు. అయితే మరొక విషయం ఏంటంటే, ఒక్కరికే 4 రకాల వింత పేర్లు కలిగిన వ్యక్తులు, వారిలో వింతైన వ్యక్తిత్వాలను, బహు చెడ్డ వైఖరిని తను గమనించడము జరిగింది. అయితే ఆయన చివరికి చెప్పేది ఏంటంటే, మనము మన పిల్లలకు పెట్టే పేరు వారి యొక్క గమ్యాన్ని అది నిర్ధారించకపోవచ్చు. మనము మన పిల్లలకు పెట్టే పేరు వారి యొక్క భవిష్యత్తును నిర్ధారించకపోవచ్చు అని చెప్పారు. అయితే మనం చూసాము యేసు అను పేరు. యేసు ప్రభువుకు అనేకమైన పేర్లున్నాయి. ప్రియులారా, మనం గమనించాలి, యేసు ప్రభువుకు కొన్ని 100 పేర్లున్నాయి. అయితే ఆయనకున్న ప్రతి నామమునకు ఆయన ఆమేన్ అనువాడిగా ఉన్నాడు. ఆయన పేరుకు తగినట్టుగా జీవించారు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి అంత మాత్రము కాదు, ఆయనను దేవునిగా అంగీకరించి ఆయనను నమ్మిన వారి జీవితంలో కూడా వారి పేర్లకు తగిన రీతిగా జీవించే విధముగా ఆయన చేశారు. పాత నిబంధన కాలంలో, అబ్రహాము జీవితంలో కానీ, కొత్త నిబంధన కాలంలో, పేతురు జీవితంలో కానీ ఆయన ఒకరికి పేరు పెట్టారు అంటే ఆ పేరుకు తగినట్టుగా జీవించే వ్యక్తిగా ఆయన మారుస్తారు. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనున్న నామము. యేసు ప్రభు యొక్క నామము శక్తిగల నామము. కొంతమంది భక్తులు ఏమని పాడారంటే, యేసు ప్రభు నామము సాటి లేని నామము, ఆయన నామము మధుర నామము, పాపమును పోగొట్టే నామము, జీవమునిచ్చే నామము, భయమును తొలగించే నామము, తన భక్తులకు పరమ సంతోషమునిచ్చే నామము. అయితే ఆయన నామము, ఆయన పేరు యేసు. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము. అయితే కొత్త నిబంధనలో యేసు అనే పేరు 909 సార్లు మనం చూడవచ్చు. యేసు అనే పేరు గ్రీకు పదము. హీబ్రూ భాషలో ఈ యొక్క పదమును యెహోషువ అని మనం చెప్పవచ్చు. యెహోషువ, యేషువ. ఈ యేషువ అనే అర్థమును యావే, యావే ఇస్ సాల్వేషన్, లేకపోతే జెహోవా ఇస్ సాల్వేషన్, రక్షణ యెహోవాది అని మనం చెప్పవచ్చు. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో మెస్సయా అంటే అభిషక్తుడు, అంటే యేసు ప్రభువుకు ఉన్న అధికార బిరుదు క్రీస్తు అని, అంటే మెస్సయా అని మనం చెప్పవచ్చు. అయితే మనము చదువుకున్న వాక్యము, ఆయన పేరు యేసు, ఆయన తన ప్రజల పాపము నుండి వారిని రక్షించును. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఆమె ఒక కుమారుని కనును. ఇక్కడ కన్య మరియ ఒక కుమారుని కంటుంది. ఆయనకు యేసు అని పేరు పెట్టబడతారు. యేసు అనే పేరునకు అర్థము రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షిస్తారు. కన్య మరియకు యేసు ప్రభు జన్మిస్తారనేది ప్రవచనము.
పాత నిబంధనలో యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడవచ్చు. ఆమె ఒక కుమారుని కంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చూడవచ్చు. అయితే ఈ కుమారుడు పుట్టకముందు, యేసు ప్రభు జన్మించకముందు ఆయన ఎక్కడున్నారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ లోకంలో యేసు ప్రభు కన్య మరియకు జన్మించక ముందే ఆయన దేవుడై ఉన్నారు. సహజంగా ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు, దేవతలను బడిన వారు వచ్చారు. వారు చేసిన కార్యములను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి మనుషులు వారిని దేవుడు అని చిత్రీకరించడము, మనుషులు వారిని దేవుడు అని చెప్పి ఉండవచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు విషయంలో మనం చూసినట్లయితే, ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆయన జీవించిన జీవితమును బట్టి దేవుడు కాదు, కానీ అంతకు ముందే ఆయన దేవుడై ఉన్నారు. అయితే దేవుడు మానవుడయ్యాడు. దేవుడు మానవుడవడానికి గల కారణం ఏంటంటే మానవులను రక్షించడానికి. అయితే అంతకుముందు యేసు ప్రభు ఏమై ఉన్నారు అనంటే, ఆయన శబ్ద రూపంలో ఉన్నారు, ఆయన ఓంకార రూపంలో ఉన్నారు. శబ్దము అంటే మాట, వర్డ్, వాక్యము, ఆయన వాక్యమై ఉన్నారు. ఆయన గురించి చెప్పబడిన మాటలు మనం చూసినట్లయితే బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుడై ఉన్నారు. అయితే 14వ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి రావడాన్ని మనం చూస్తాము. ఈ వాక్యం అనే మాటను వేదాలలో ఓం అని పిలుస్తారు. భగవద్గీతలో అక్షర బ్రహ్మగా పిలుస్తారు. అక్షర బ్రహ్మ అంటే అక్షరము, అక్షరము అంటే క్షయము కానిది. బైబిల్ మనకు సెలవిచ్చేది ఏంటంటే, అక్షరము అంటే క్షయము కానిది అంటే గతించినది. సేమ్ అదే అర్థముతో బైబిల్ దేవుని వాక్యమును గురించి సెలవిచ్చేది ఏంటంటే, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవు, నా మాటలు మారవు. ఆ మాటలే యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ఎందరైనా మారవచ్చు కానీ ఆయన మారడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడని, ఆయనే మొదటివాడు కడపటివాడని ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఆల్ఫా ఓమేగా. అయితే దేవుడు అనంటే జన్మ కర్మ పాపము లేనివాడు దేవుడు. ఆయన జన్మలో పాపం ఉండకూడదని కన్య మరియకు ఆయన జన్మించాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మానవుడు అనేక విధములుగా పరిజ్ఞానములోను, సాంకేతిక జ్ఞానములోను, విద్యలోను ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మనిషి దేవుని దగ్గరికి వచ్చేసరికి గ్రుడ్డిగా, ఎంతో అజ్ఞానిగా, తెలివిలేని వాడిగా ప్రవర్తించడాన్ని చూస్తాము. ఇది ఒక్కొక్కరి అనుభవంగా కూడా మనము చూడవచ్చు. ఉదాహరణ, మన మార్కెట్కి వెళ్ళి ఏదైనా వంకాయలో లేదా టమాటాలో కొనుక్కోవాలంటే సాధ్యమైనంత వరకు చూస్తాము. ఈ వంకాయలు మంచివా, ఈ టమాటాలు మంచివా కాదా, లేకపోతే పుచ్చిపోయినవా అని ఒక్క పూట తినే ఆహారం కోసము ఆలోచిస్తాము. మనం పెట్టే కొద్ది డబ్బు కోసము ఆలోచిస్తాం, మనం తినే ఆహారము ఆ వస్తువు మంచిదా కాదా. కానీ దేవుడు అనే విషయానికి వచ్చేసరికి, ఈ దేవుడు మంచివాడా కాదా, నేను వెళ్ళే దేవుడు ఆయన మంచివారా కాదా, నేను మొక్కే దేవుడు అనే విషయాన్ని దేవుని గురించి మనం పట్టించుకోము. కారణం ఏంటంటే, దేవుడు అనగానే మనలో కలిగిన ఆ యొక్క భావన, దేవుడంటే భయము, భక్తి, నమ్మకము, ఇంకో మాటలో చెప్పాలంటే మూఢనమ్మకముగా చెప్పవచ్చు. కొన్నిసార్లు మన నమ్మకము గ్రుడ్డి నమ్మకముగా కూడా ఉండవచ్చు. అయితే దేవుడు రక్షకుడిగా యేసు నామములో మానవతారం ధరించి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి ఆ విధంగా వచ్చారని అనేకమైన ఆధారములు ఉన్నాయి. అయితే నేను చదివిన కొన్ని పుస్తకములలో ఏమని రాయబడి ఉందంటే, యేసుక్రీస్తుని గూర్చి ఈ విధంగా రాయబడి ఉంది. ఓం శ్రీ దరిద్ర నారాయణ మహా అంటే అర్థం ఏంటంటే, ఓ దేవా, నీవు దరిద్రునిగా జన్మించినందుకు నిన్ను స్తుతించుచున్నాను. అంటే దేవుడా,
నీవు దరిద్రునిగా ఈ లోకంలో జన్మించావు, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఇదే మాటను మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో చూడవచ్చు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రునిగా ఆయనని. కాబట్టి దేవుడు సర్వమును కలిగిన ఆయన, సర్వాధిపతి, శ్రీమంతుడు దరిద్రునిగా ఈ లోకంలో జన్మించడానికి కారణము మనలను రక్షించడానికి. మరొక మాట యేసు ప్రభు గురించి రాయబడినది ఏంటంటే, ఓం శ్రీ కన్య సుతాయ నమః, ఓం శ్రీ కన్య సుతాయ నమః. ఓ దేవా, నీవు కన్యక గర్భమందు జన్మించినందుకు నిన్ను స్తుతించుచున్నాను. నువ్వు ఎవరికి జన్మించావు? ఓ దేవుడా, నీవు కన్యకకు జన్మించావు, అందుకు నేను నిన్ను కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో చూడవచ్చు. యేసు ప్రభు కన్యక మరియకు జన్మించారని. మరొక మాట ఏమని రాయబడిందంటే, ఓం శ్రీ ఉమర్దాయ నమః. అంటే అర్థము, ఓ దేవా, నీవు పరిశుద్ధాత్మ వలన జన్మించినందుకు నిన్ను స్తుతించుచున్నాను. పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు మరియ గర్భం దాల్చబడినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడవచ్చు. అవును ప్రియులారా, దేవుడు ఈ సర్వ మానవ జాతికి ఆయన ఇచ్చిన గొప్ప బహుమానము. దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు మనిషి నుండి ఆశించిన విధేయత కనబడకపోవడం కాకుండా దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుని ఆజ్ఞకు అతిక్రమించి పాపిగా మారిన మానవుని కొరకు దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే మానవునికి ఆయన ఒక స్త్రీ సంతానాన్ని ఇస్తాననే వాగ్దానాన్ని చేయడము మనము చూస్తాము. మెస్సియా ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు బలి అవుతారని, అంత మాత్రం కాకుండా ఈ భూమి పునాదులు జగత్ ఉత్పత్తి మొదలుకొని మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల, అంటే పాపము పోవడానికి యేసు ప్రభు గొర్రెపిల్లగా పాత నిబంధనలో మనము చూడవచ్చు. మెస్సయ్య యేసు క్రీస్తు ఈ లోకానికి వస్తారు. ఎందుకు ఆయన వచ్చారు? ఆయన యేసు మనం కొలస్సీయుల రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే, సమస్తము కలిగున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మన కంటికి కనిపించే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. అయితే దేవుడికి మానవునికి మధ్యలో వచ్చిన అసమాధానాన్ని పోగొట్టడానికి, సమాధానపరచడానికి దేవుడు తన రక్తమునిచ్చి మనిషికి దేవునికి మధ్య సమాధానంను తీసుకొచ్చినట్టుగా మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూడవచ్చు. అయితే దేవుడు మానవుని ఎలా చేశారు? మనకు తెలుసు. దేవుడు మానవుని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేశారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వలె మనిషిని దేవుడు చేశాడు. అయితే దేవుడు ఎలా ఉంటాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు. మనిషిని కూడా పరిశుద్ధునిగానే దేవుడు చేశాడు. దేవుని పోలిక అంటే, దేవుని స్వభావం అంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనిషి పోగొట్టుకున్నాడు. ఇక్కడ పోలిక రూపం అంటే కేవలం శరీరానుసారమైనది మాత్రం కాదు, కానీ ఆత్మానుసారంగా. ఎందుకంటే దేవుడు చేసినప్పుడు మిగతా జంతువులను, ఈ భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు చేశాడు, పక్షులు సమస్తమును, ఆయన జంతువులను సమస్తమును చేశాడు. కానీ మానవుని విషయానికి వచ్చేసరికి ఏమని రాయబడి ఉందంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే జీవించు ఆత్మగా మనిషిని దేవుడు తయారు చేశారు. అంటే జీవిస్తూనే ఉంటాడు. మనిషికి మరణము లేదు, అంటే జీవిస్తూనే ఉండడము. చనిపోయిన తర్వాత ఉంటే నరకంలోనైనా జీవిస్తూ ఉంటాడు, లేదా పరలోకంలోనైనా జీవిస్తూ ఉంటాడు. అయితే దేవుని ఇష్టం ఏంటంటే మానవుడు ఎప్పుడు తనతో ఉండాలని, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన వలె చేసుకుంటే దేవుడు మనిషితో సావాసం చేయాలని దేవుని యొక్క ఆశ. అయితే దేవుడేమో పరిశుద్ధుడు, మనిషిని పరిశుద్ధంగా చేశాడు. ఆజ్ఞను అతిక్రమించేంత వరకు మనిషి కూడా పరిశుద్ధుడే.
అయితే ఆజ్ఞను అతిక్రమించిన, దేవుని మాటకు అతిక్రమించిన మనిషి పాపిగా మారాడు. పాపిగా మారిన మనిషితో దేవుడు సమాధానం పడాలని కోరుకున్నాడు. పాపిగా మారిన మనిషి దేవునికి శత్రువు అయ్యాడు. దేవుడంటే భయపడి దేవుడి నుండి పారిపోయే వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి దూరమైన మానవుడు అసమాధానమును, అశాంతిని, కన్నీరు, ప్రయాస, వేదనకు గురి అవ్వడాన్ని మనం చూస్తాము. అయితే దేవుని ఆజ్ఞ ఏమి దేవుడు మనిషికి ఆజ్ఞనిచ్చాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయంలో 15-17 వచనాలు మనం చూడవచ్చు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదోను తోటను సేద్యపరుచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభద్రంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది నువ్వు తింటే ఆ తిన్న దినమున నిశ్చయముగా చస్తావు అని దేవుడు మానవునితో చెప్పాడు. అంటే అది తింటే నువ్వు ఆత్మీయంగా చనిపోతావు, అది తింటే నువ్వు నా యొక్క స్వభావాన్ని పోగొట్టుకుంటావు, నాతో సంబంధాన్ని పోగొట్టుకుంటావు అని దేవుడు చెప్పాడు. అయితే అలా చెప్పిన దేవుడే ఆనాడు ఒక వాగ్దానం చేశాడు. ఆ తప్పు చేసిన తర్వాత, తినకూడని ఆ పండును తిన్న తర్వాత దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, ఇదే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. అది నిన్ను దగ్గర ఏమని రాయబడిందంటే, ఆయన నిన్ను తల మీద కొట్టును. అంటే స్త్రీ సంతానము వస్తారు, ఆయన నీ తల మీద కొడతారు అని చెప్పి సాతానుకి దేవుడు అప్పుడే చెప్పడాన్ని మనం చూస్తాము. స్త్రీ సంతానము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ సంతానమును గూర్చి రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము కుమారుడు దావీదును అని రాయబడి 2వ వచనం నుంచి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఇలాగా మనం 15వ వచనం వరకు ప్రతి చోట పురుష సంతానము అంటే తండ్రుల పేర్లు ఉండడాన్ని మనం చూస్తాము. స్త్రీ సంతానము వస్తారు, ఆయనని తలను కొడతారు అనే విషయాన్ని 16వ వచనంలో మనం చూడవచ్చు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అని రాయబడిన దగ్గర ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు అంటే స్త్రీ సంతానము. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అనంటే మనం చూసాము, తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి. అయితే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి అనంటే నేను అనుకున్నాను మొదట తన ప్రజలు అంటే యూదా ప్రజలై ఉంటారు, లేదా ఇశ్రాయేలు జనాంగమై ఉంటారు. కానీ బైబిల్లో చదివేటప్పుడు ఏముండదంటే ఇశ్రాయేలులందరూ ఇశ్రాయేలీలు కారు అని, అబ్రహాము సంతతి అయిన వారంత మాత్రాన దేవుని పిల్లలు కారు అని, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదని, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడని. అయితే ఈ సువార్తను దేవుడు అబ్రహామునకు ముందే ప్రకటించారని కూడా బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకు దేవుడు సువార్త ముందే ప్రకటించాడంట. ఏమంటే నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు 9వ వచనంలో. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. మరొక మాటను మనం చూసినట్లయితే ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అంటే మనము క్రీస్తు సంబంధులమైతే, క్రీస్తు వారైతే
ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉంటాము అని స్పష్టముగా, అంటే యేసు ప్రభుకు చెందిన వారి, అందుకనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తన ప్రజలను, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. మనం ఆయనకు చెందిన వారమైతే ఆయన మన పాపము నుండి ఆయన మనలను రక్షిస్తారు. ప్రతి మానవుడు పాపి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపి అంటే మన మొదటి పితరుడైన ఆదాము చేసిన పాప యొక్క స్వభావము, ఆ పాపపు క్రియలు మనిషి నుండి మరొక మనిషికి అలా ప్రాకుతూ ఒక వైరస్ వలె ఒకరి నుండి మరొకరికి సోకుతూ అందరికీ అది వర్తించింది. కాబట్టి అందరూ పాపులయ్యారు. పాపులైన మానవులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకని యేసుప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. నశింపక అంటే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోరు, నిత్య జీవమును కలిగి ఉంటారు. అందుకని మరొక మాట ఏమని రాయబడిందంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. అంటే పాపం అనేది నాశనము చేసే శక్తి. ఆ నాశనము నుండి నశించిపోయే వారిని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అయితే రక్షణ దేవుడిచ్చే కృపావరము. రక్షణ గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే అది మన క్రియల వలన కలిగినది కాదు, అది దేవుని యొక్క కృపావరము అని మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి రక్షణ అనేది దేవుడు మనకు కృపతో ఇచ్చేది. అంటే అర్హత లేని వారికి ఇచ్చే అర్హత, చేతకాని వారికి వచ్చే సహాయం అని చెప్పవచ్చు. అయితే ఈ రక్షణ ఎవరికి? నశించిన వారిని. ఇదే మాటలు మనం చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 31-32 వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన ఎవరి కోసం వచ్చారనే విషయాన్ని స్పష్టముగా రాయబడి ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 31-32 వచనాలు. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. కాబట్టి ఎవరైతే పాపులని గ్రహిస్తారో వారిని ఆయన పిలువవచ్చారు, వారిని ఆయన రక్షిస్తాడు. యేసు ప్రభు పాపమునకు శిక్ష అయిన నిత్య నరకము నుండి ప్రజలను రక్షిస్తాడు. అయితే పాపపు యొక్క శక్తి మనకందరికీ తెలుసు. పాపమునకు ఒక శక్తి ఉంటుంది. పాపమునకు ఒక అలవాటైన వ్యక్తి ఆ బంధకములో ఉంటాడు. ఆ పాప బంధకము నుండి, ఇంకో మాటలో చెప్పాలంటే పాపం అనేది ఒక ప్రభుత్వము, అది ఏలుతుంది. ఆ పాప ప్రభుత్వము నుండి కూడా యేసు ప్రభు విడిపిస్తారు. మనకందరికీ బాగా తెలిసి ఏంటంటే ఒక భక్తుడు ఏమన్నారంటే పాపం అనేది ఒక టైం బాంబు లాంటిది. అంటే ఒక పేలుడు పదార్థము. అది ఆ వ్యక్తిని మాత్రము కాదు, చుట్టుపక్కల ఉన్న వారిని కూడా నాశనము చేస్తుంది. అంటే ఆ పాపము చేసే వ్యక్తిని మాత్రము కాకుండా తన విరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల ఉన్న వారికి, తన కుటుంబానికి, తన బంధుమిత్రులకు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆ పాపము ఆ వ్యక్తి యొక్క సమాజానికి, గ్రామానికి, పట్టణానికి, అవసరమైతే పాపం వలన దేశానికే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనిషి యొక్క పాపము ఆ దేశం మీద మాత్రం కాకుండా ప్రాంతం మీద ప్రభావం చూపుతుందని, అంత మాత్రం కాదు అక్కడున్న వాతావరణం మీద కూడా ప్రభావం చూపుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు వాతావరణం అకస్మాత్తుగా మారిపోవడాన్ని మనం చూస్తాము. వాతావరణం మారిపోయి అనేక మంది కష్టాల గుండా వెళ్ళడాన్ని మనం చూస్తాము. అంటే మనిషి యొక్క పాపము వలన కూడా ఇలాంటి కార్యాలు జరిగే అవకాశం ఉంది.
అయితే ఈ పాప ప్రభావము నుండి, ఈ పాప విపత్తు నుండి, ఈ పాప భయము నుండి, ఈ పాపం వలన వచ్చే ప్రతి విధమైన ఫలము నుండి విడిపించడానికి యేసు ప్రభు మానవునిగా ఈ లోకంలో వచ్చారు. మనుషుల సమస్యలలో పెద్ద సమస్య, వేరు వంటి సమస్య ఏంటంటే పాపమే. ఆ పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. మనకు తెలుసు, పాపం వలన మరణం వచ్చిందని, పాపం వలన భయం వచ్చిందని, పాపం వలన బలహీనత వచ్చిందని, పాపం వల్లనే చీకటి దయ్యము మనిషిని వేలుతుందని, పాపం వల్లనే అయోమయము గందరగోళము. అయితే అయోమయము గందరగోళములో ఉన్న మానవుని రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. రక్షించడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆపత్తు ఉంది, అక్కడ సమస్య ఉంది, లేకపోతే అక్కడ ఉపద్రవం ఉంది, దాని నుంచి రక్షించడము. కాబట్టి పాపం అనేది ఒక ఆపత్తు లాంటిది, ఒక విపత్తు లాంటిది. దానివల్ల భయంకరమైన కార్యాలు జరుగుతాయి. అయితే పాపం అనేది ఒక భయంకరమైన పాప సంద్రం, ఒక సముద్రం అని చెప్పవచ్చు. ఉదాహరణ, ఒకసారి 3 వ్యక్తులు ఓడలో ప్రయాణం చేస్తున్నారట. సముద్రపు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారట. ఆ ఓడ సముద్ర తీరానికి దాదాపు కొన్ని వందల వేల మైళ్ళ దూరంలోకి, అంటే నడి సంద్రంలోనికి ఆ ఓడ వెళ్ళిందట. ఆ ఓడ నడి సంద్రంలో ఉంటుండగా ఓడ క్రింద భాగంలో కొద్దిగా పగిలిపోయింది, రంధ్రం ఏర్పడి ఆ ఓడ వాటర్ వచ్చి నిండిపోయి ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందట. అయితే ఈ 3 వ్యక్తులు, ఓడలో ఉన్న ఈ 3 వ్యక్తులు వారిని వారు రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. వారు అనుకున్నారట, మేము వీధి బయటికి వెళ్ళిపోతామని. మొదటి వ్యక్తి ఈదడానికి ప్రయత్నం చేశాడు. కొద్ది దూరం ఈదిన తర్వాత ఆ సముద్రంలోనే మునిగిపోయాడట. మరొక వ్యక్తి, ఆ వ్యక్తి కంటే బాగా కొంచెం ఈదే వ్యక్తి, తను ఈదడానికి ప్రయత్నం చేశాడు. తను కొద్ది దూరము ఈదిన తర్వాత ఆ వ్యక్తి కూడా మునిగిపోవడం జరిగింది. మరొక వ్యక్తి చాలా బలవంతుడట, కానీ ఆ వ్యక్తి కూడా ఈదాడు, కొన్ని వందల మైళ్ళు ఈదాడు, కానీ తీరాన్ని దాటకుండానే అక్కడే ఆ సముద్రంలోనే మునిగిపోయాడట. కాబట్టి ఈ పాపం అనేది ఒక సంద్రము లాంటిది. ప్రతి ఒక్కరూ దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ నేను మంచిగా ఉండాలి, ఈ పాపం చేయకూడదను అనుకుంటారు. కాబట్టి ఒక్కొక్కరికంటే మరొకరు అనుకుంటారు, నేను వాళ్ళకంటే మంచివాడిని, నేను వీళ్ళకంటే మంచివాడిని, నేను ఆమె కంటే అంత చెడ్డవాడిని కాదు, నేను ఆమె కంటే అంత చెడ్డదాన్ని కాదు అని ఒకరిని చూసి మరొకరము నేను మంచివాడిని, పర్వాలేదు, నేను కొంచెం బెటరు అని మనం అనుకుంటాం. కానీ ఎవరము కూడా దాని నుంచి బయటకు వచ్చే అవకాశము లేదు. అందుకని ఆ పాపము నుండి విడిపించడానికి, ఆ పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కొన్నిసార్లు మన నీతి క్రియల ద్వారా మన పాపమును కప్పిపుచ్చుకోవాలనుకుంటాము. కొన్నిసార్లు మన నీతి క్రియలు మనల్ని మంచివారిగా చేస్తాయని అనుకుంటాము. కానీ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే మానవుని యొక్క నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. దేవుని దృష్టికి మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. మన పాపమును అవి తీసివేయలేవు. మనిషి జన్మతః పాపి, పాపములోనే పుట్టాడు. పాపం చేశాడు కాబట్టి పాపి కాదు మనిషి. జన్మతః పాపి, పాపంలోనే తల్లి గర్భమును దాల్చడము, పాపంలోనే నేను పుట్టానని బైబిల్లో సెలవిస్తూ ఉంది. కాబట్టి పాపం అనేది ఒక వైరస్ లాంటిది. ఒకరి నుండి మరొకరికి అది ప్రాకుతూ ఉంది, సోకుతూ ఉంది. మన పితరుడైన ఆదాము నుండి ఈనాటి వరకు ఆ పాపము ఒకరి నుండి మరొకరికి సోకింది. అయితే ఈ పాపము సోకిన మానవునికి శుభవార్త, ఈ పాపపు బంధకంలో ఉన్న మానవునికి శుభవార్త, ఈ పాపపు అలవాట్లలో బందీ అయిన మనిషికి శుభవార్త. పాపము నుండి బయటికి రావాలని ఆశించే వారికి పాపం అనేది ఒక విపత్తు, పాపం అనేది ఒక భయంకరమైనది, అది నా జీవితాన్ని నాశనము చేస్తుంది, దీని నుంచి నేను బయటికి రావాలని ఎవరైతే ఆశిస్తారో వారికి శుభవార్త ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మానవాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ రక్షణ వార్తలో మొదట కనబడేది ఏంటంటే పాపము, భయంను తీసుకొస్తే ఇక్కడ రక్షకుడు మొదటిగా మనిషి యొక్క తలుపును తడుతూ, మనిషి యొక్క హృదయాన్ని తడుతూ పలుకుతున్న మాట ఏంటంటే, భయపడొద్దు. నీ పాపం వల్ల నీకేదో శాపం వస్తుందనో, నీ పాపం వల్ల నీకేదో బంధకం వస్తుందనో, నీ పాపం వల్ల నీ జీవితంలో ఏదో నీ జీవితం పాడైపోతుందో, నాశనం పోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడొద్దు. నీకు ఒక సువర్తమానము ఏంటంటే రక్షకుడు నీ కొరకు జన్మించారు. నీ పాప ఫలమును నువ్వు భరించకుండా, నీ శాపమును భరించకుండా, నీ శాపమును తొలగించడానికి, నీ పాపమును పోగొట్టడానికి, నీ పాపమును నీ విడిపించడానికి రక్షకుడు జన్మించాడు. ఆయన రక్షిస్తాడు, నీ పాపము నుండి రక్షిస్తాడు. ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, పాపము సిన్ అనే పదంలో SIN సిన్ మధ్యలోనే ఉంది ఐ. పాపం అంటే ఏదో కాదు, నేను, నా, స్వీయము అనేది పాపము. అక్కడే ఆరంభము. అంటే నేను అనే మాట మనం చూస్తాము. ఆదాము కుమారులు ఏబేలు, కయీను. ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడట. కయీను సొంత అన్నదమ్ములే, కానీ ఒకరిది దేవుడు అంగీకరించారు, ఒకరిది అంగీకరించలేదని కుళ్ళు, కపటము, కుతంత్రము, ద్వేషము, కోపము, పగ, అంటే స్వయం వల్లనే ఈ పాపములన్నీ వచ్చినాయి. అయితే మనుషుల చేత పాపిగా ఎంచబడిన, మనుషుల చేత పాపిగా పిలువబడిన ఒక మనిషి ఉన్నాడు, జక్కయ్య. రక్షకుడు యేసు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇంటికి వెళ్ళినప్పుడు రక్షకుడైన యేసును తను అంగీకరించాడు. రక్షకుడైన యేసు తన ఇంటికి వెళ్ళినప్పుడు తన జీవితంలో జరిగే కార్యం ఏంటంటే, నేను, నా అని స్వీయముతో బ్రతికిన వ్యక్తి, ఇతరుల నుండి తీసుకోవడమే తెలిసిన వ్యక్తి, ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా, తను తాను సరి చేసుకునే వ్యక్తిగా, తను తాను దిద్దుకునే వ్యక్తిగా మారిపోయాడు. మరొక సంఘటన, ఒక ఉపమానంగా ఒక తండ్రికి 2 కుమారులని, తప్పిపోయిన కుమారుడు అనను గూర్చి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, మొదటిగా ఈ 2వ కుమారుడు, తప్పిపోయిన కుమారుడట, నా జీవితాన్ని నేనే గడుపుకుంటాను అంటే తన స్వీయముతో, తనతో నింపబడి నా జీవితాన్ని నేను నడుపుకోగలను అని చెప్పి తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడట. అయితే వెన్ హీ కేమ్ టు నో హిమ్సెల్ఫ్, మనము లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 15:17, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే బుద్ధి లేకుండా నేను, నా అనే అహము, గర్వము అది దేన్ని సూచిస్తుందంటే బుద్ధి లేనిదని. బుద్ధి లేకుండా తన జీవితాన్ని తను పాడు చేసుకోవాలనుకున్నాడు, కానీ బుద్ధి వచ్చింది. ఏమని వచ్చిందంటే, నా తండ్రి దగ్గర కూలివాండ్రు అంటే కూలివారంటే చెప్పింది చేసేవాళ్ళు, ఆయన మాట నేను వింటే నా జీవితం బాగుపడుతుంది అనుకున్నాడు. కాబట్టి ఈ యొక్క కుమారుడు ఏమని చెప్తున్నాడు తండ్రి దగ్గర, 18వ వచనము, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకోవటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని. అంటే నువ్వు చెప్పింది నేను చేస్తాను అన్నప్పుడు తన జీవితంలో రక్షణ, ఆనందము, సంతోషము, తన జీవితమే మారిపోయింది. అంటే తను తాను పూర్తిగా వేస్ట్ చేసుకున్నాడు దేవుడిచ్చిన కృపలను. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడికి మనకిచ్చిన సమయాన్ని, దేవుడికి మనకిచ్చిన బలాన్ని వృధాగా ఖర్చు పెట్టేస్తాము, వేస్ట్గా ఖర్చు పెట్టేస్తాము. నా ఇష్టము, నాది, నా అని. అయితే దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, ఇకనైనా కూడా ఆ తప్పిపోయిన కుమారుని వలె బుద్ధి తెచ్చుకొని నీ మాట వింటాను అని అంటే, ఆయన తప్పిపోయిన కుమారుడు నీ మాట వింటాను అని వచ్చిన అబ్బాయితో తండ్రి, నీకు ఆల్రెడీ ఇవ్వాల్సిందన్నీ ఇచ్చేశాను, ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పలేదు, కానీ మరలా అదే ప్రేమతో తన్ను ప్రేమించాడు. కాబట్టి రక్షణ అంటే మళ్ళీ మనము సరి చేసుకోవడము, బాగు చేసుకోవడము, అదే మనం చూస్తాము. నాదేమీ లేదు, నువ్వు చెప్పినట్టుగా చేస్తాము.
అదే యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో చూసినట్లయితే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఎవరికి వాళ్ళు తగ్గించుకోవడానికి ఇష్టం లేకుండా, ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క స్వభావం చూడకుండా, ఈమె వ్యభిచారి, ఈమె చావడానికి సిద్ధము, ఈమెను చంపాలని, లేకపోతే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి యేసు ప్రభు ముందు ఆ పాపాత్మురాలైన స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఏదో కింద కూర్చొని రాస్తా ఉన్నారట. మనకందరికీ తెలుసు ఆ యొక్క సంఘటన. అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పాపములు బయటపడి ఎవరికి వాళ్ళు రాళ్లతో కొట్టకుండానే వెళ్ళిపోయారు. అయితే ఆ స్త్రీతో యేసు ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. నేను కూడా నిన్ను శిక్షించను. అందుకనే యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన శిక్షించడానికి రాలేదు, ఆయన రక్షించడానికి వచ్చారు. కాబట్టి ఇకపై నువ్వు పాపము చెయ్యొద్దు అని చెప్పి పంపించాడు. మన జీవితంలో దేవుని మాటకు మనము అవిధేయత చూపించినంత కాలము పాపులముగానే ఉంటాము. ఎప్పుడైతే దేవుని మాట చొప్పున జీవించడానికి ఇష్టపడతామో మనకు విడుదలను మనం చూడవచ్చు. ఐ హ్యావ్ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగెన్స్ట్ యూ. దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా ఉండడానికి దేవుని మాటలను మనము మన హృదయంలో దాచుకోవాలి. మనం పాపమును జయించడానికి కూడా దేవుని మాట ప్రకారం జీవించడము, దేవుని మాట ప్రకారము మనం బ్రతికే వారిగా ఉండాలి. అందుకని మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపము నుండి కడుగుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ, పాత నిబంధన కాలంలో దేవుడు రక్షణను గూర్చి కొన్ని మాటలు బైబిల్లో ఏమని రాయబడి ఉంటాయంటే, శరీరానుసారమైన కాపుదల ఇచ్చిన ప్రదేశంలో సాల్వేషన్ రాయబడి ఉంటుంది. దేవుడు శత్రువుల నుండి తన ప్రజలను రక్షించినప్పుడు అక్కడ రక్షణ అనే మాట రాయబడి ఉంటుంది. దేవుడు అనారోగ్యం నుండి ప్రజలను విడిపించినప్పుడు అక్కడ రక్షణ అనే మాట రాయబడి ఉంటుంది. దేవుడు విపత్తు నుండి, ఆపద నుండి సురక్షితంగా వారిని కాపాడినప్పుడు రక్షణ అనే మాట రాయబడి ఉంటుంది. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి పూర్తిగా ఆత్మీయ అర్థం మారిపోయింది. దేవుడు దుష్టత్వం నుండి విడిపించడం మాత్రము కాదు, కానీ ఈ జరుగుతున్న విపత్తు, ఆపద, సమస్య, అనారోగ్యము, వీటికి కారణమైన వేరు అయిన ఆ పాపము నుండి రక్షించడానికి, పాపములను క్షమించడం ద్వారా మనిషిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసుగా దేవుడు ఈ లోకంలో అవతరించారు. రక్షణ, ఎవరైతే తమను తాము సహాయం చేసుకోలేరో వారిని సహాయం చేయడాన్ని రక్షించడము అంటాము. ఉదాహరణ, ఒకసారి ఒక అబ్బాయి బావిలో పడిపోయాడంట. ఒక ఊరిలో ఒక అబ్బాయి బావిలో పడిపోయాడట. బావిలో పడిపోయినప్పుడు ఆ ఊరిలో జనాలందరూ చూసి, ఆ ఊరిలో ఉన్న గజ ఈతగాడైన వ్యక్తి వైపు చూసి ఆ వ్యక్తిని పిలిచారట. అయ్యా రండి రండి, మా అబ్బాయి పడిపోయాడు, బావిలో పడిపోయాడు, రక్షించండి అన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న బాగా ఈత తెలిసిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ బావి దగ్గరికి. ఆ బావిలో పడిన అబ్బాయి మాత్రము గిలగిలా కొట్టుకుంటా ఉన్నాడు. తను రక్షించుకోవడానికి తన చేతులు, తన కాళ్ళు అన్నీ ఊపుతా ఉన్నాడు. అయితే ఆ ఈతగాడు వచ్చి ఆ బావిలో పడిపోయిన అబ్బాయిని అలాగే చూస్తూనే ఉన్నాడట. చూస్తూనే ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారట, ఏమయ్యా ఆ అబ్బాయి మునిగిపోతున్నాడయ్యా, అదిగోయా వాటర్ మింగేస్తున్నాడు, వాటర్ తాగేస్తున్నాడు, త్వరగా రక్షించండి, దూకండి అని చెప్తే వీళ్ళ మాటలు ఏమి వినకుండా ఆ ఈతగాడు ఆ అబ్బాయినే చూస్తూ ఉన్నాడట. అబ్బాయిని చూస్తూ ఉంటే మిగతా వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. అయితే ఈ ఈతగాడు అబ్బాయిని చూస్తూ ఒక్కసారిగా దూకాడట. ఎప్పుడైతే ఆ బావిలో పడిన అబ్బాయి తను రక్షించుకోవడము ప్రయత్నమన్నీ ఆపేశాడో, ఆపిన ఆ క్షణమే ఈ వ్యక్తి దూకి ఆ అబ్బాయిని రక్షించాడట. అప్పుడు అందరూ అడిగారట, ఏమయ్యా ఆయన రక్షించండి అని కొట్టుకుంటా ఉన్నప్పుడు మీరు వెళ్ళి రక్షించలేదు, సడన్గా ఇప్పుడు రక్షించారు ఎందుకు అంటే, అప్పుడు ఆ యొక్క ఈతగాడు చెప్పాడంట, తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒకవేళ నేను దూకి తను రక్షించి ఉన్నట్లయితే నన్ను కూడా ముంచేసేవాడు. అందుకనే తన యొక్క ప్రయత్నం తను ఆపివేసిన తర్వాత, తన చేత కాదు అనుకున్న తర్వాత నేను వారిని రక్షించడం చాలా సులువైంది అని చెప్పాడట.
అవును ప్రియులారా, చాలాసార్లు మనల్ని మనం రక్షించుకోవడానికి మన ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు సహాయం రాదు. ఈవెన్ యేసు ప్రభు కూడా బహుశా అలా చూస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు తను తాను రక్షించుకోవడానికి, ఎన్నాళ్ళు తను కాపాడుకోవడానికి, ఎన్నాళ్ళు తాను పరిశుద్ధంగా ఉన్నాను అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో చేసుకొని, కానీ యేసు ప్రభు దగ్గరికి నా చేత కాదు, నా వల్ల కాదు. చాలామంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను త్రాగకుండా ఉంటాను, నేను తినకుండా ఉంటాను, నేను ఇది మానేస్తాను, నేను అనుకుంటే ఇది చేస్తాను. నువ్వు అనుకుంటే చేస్తే జరిగేది కాదు. నేను అనుకుంటే చేస్తే జరిగే పని కాదు. నేను అనుకుంటే, నువ్వు అనుకుంటే జరిగే పని అయితే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు రక్షకునిగా ఈ లోకంలో దేవుడు మానవునిగా మారాల్సిన అవసరం లేదు. ఒక మనిషి చేత కాదనే, తను తాను రక్షించుకోలేడనే, తన పాప స్వభావం నుండి రక్షించడానికి, తన పాపమును రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడైతే నా వల్ల కాదు, నా చేత కాదు అని ఆయనకు అప్పచెప్తామో, నీ మాట ప్రకారము నేను జీవిస్తాను, ఆ తప్పిపోయిన కుమారుడు నా వల్ల అవుతుంది అనుకొని తను ప్రయత్నించిన ప్రతిసారి నా జీవితము, నా ఇష్టము అనుకుని ముందుకు సాగి చివరికి తనకు అర్థమైంది ఏంటంటే తన బ్రతుకు తను నడుపుకోలేడని, తన జీవిత నావను తను కొనసాగించలేడని, నీ మాట చొప్పున నేను నడుస్తానన్నప్పుడు తన జీవితంలో సంతోషమును, సమాధానమును, ఆనందమును చూశాడు. మన జీవితంలో కూడా మనము విడుదలను, రక్షణ చూడాలంటే మనం దేవుని మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడాలి. పాపము నుండి రక్షణ. ఒక ఊర్లో పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎలా రక్షించబడతాం మనము అంటే, దేవుని మాటకు ఎప్పుడు విధేయత చూపిస్తాము? మనం ఎవరైనా ప్రేమిస్తే వారి మాట వింటాము. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొంటావు. దేవుడు మొదటి నుంచి మనిషి నుంచి ఆశించేది అంటే మనిషి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలని. ఒక ఊర్లో సీమోను కుటుంబంలో పాపాత్మురైన స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర తన అత్తారు పూసి తన యొక్క ఎంట్రుకలతో యేసు ప్రభు పాదాలను తుడిచినట్టుగా మనం చూస్తాము. అక్కడున్న మనుషులందరూ ఈ స్త్రీ పాపాత్మురాలు కదా, ఈయనకు తెలియదా, ఈమె పాపి అనే విషయం ఆయనకు తెలియదా అనుకున్నప్పుడు యేసు ప్రభు వారితో పలికిన మాట ఏంటంటే, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ప్రేమించలేదు, కానీ ఆమె నన్ను ప్రేమించింది. ఆమె నన్ను అధికముగా ప్రేమించింది కనుక ఆమెకు అధికమైన పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి నీ విశ్వాసము నిన్ను రక్షించింది అని చెప్పి లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాల్లో ఆ పాపాత్మురాలైన స్త్రీతో యేసు ప్రభు చెప్పడాన్ని మనం చూస్తాము. అక్కడ విశ్వాసం అంటే ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడము. ఎలాగ ప్రేమించడం అంటే అధికముగా ప్రేమించడము. ఆమె అధికముగా దేవుణ్ణి ప్రేమించింది. అయితే మనం అధికముగా ఎవరిని ప్రేమిస్తున్నాము? ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనిషికి అనేకమైనవి విగ్రహములుగా మారిపోయినాయి. అవి లేకుంటే నేను బ్రతకలేను అన్న పరిస్థితి అయిపోతుంది. మొబైల్ లేకుంటే నేను బ్రతకలేను, లేకపోతే ఇల్లు, వాకిళ్ళు, వాహనాలు, డబ్బు, బంగారము. ఈ లోకంలో కొంతమంది ఏంటంటే ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేను, అబ్బాయి లేకపోతే నేను బతకలేను అని ఏదో ఒక దానితో తృప్తి చెందడానికి ఏదో ఒకటి వారికి విగ్రహముగా మారిపోవడాన్ని మనం చూస్తాము. ఒక చిన్న కథ చెబుతా నేను. ఇది కథ మాత్రమే. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 3 సంపాదించాడట. అంటే ఒక వ్యక్తికి పిల్లలు లేరంట కొద్ది కాలము. చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారట. పిల్లలు పుడితే మొదటిగా ఒక అబ్బాయి పుడితే ఆ అబ్బాయికి పేరు బంగారము అని పెట్టాడట. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత జన్మించాడు కనుక ఎంతో విలువగా నుంచి బంగారము అని పేరు పెట్టాడట. అయితే మరొక అబ్బాయి జన్మిస్తే ఆ అబ్బాయికి ఎండి అని పేరు పెట్టాడట. సరే, ఇది జరిగిన కొంతకాలానికి ఇంకొక అబ్బాయి పుట్టాడట. ఆ అబ్బాయి చూడ్డానికి నల్లగాను, చూడ్డానికి బాగలేదంట. వికారంగా ఉండడాన్ని బట్టి ఆ అబ్బాయిని చూడంగానే అదేంటి, మొదటి అబ్బాయి చాలా బాగున్నాడు, రెండో అబ్బాయి పర్వాలేదు, కానీ ఈ 3వ అబ్బాయి భయంకరంగా ఉన్నాడు అని చెప్పి పాపి అని పేరు పెట్టాడట. తన జీవితకాలం అంతట్లో ఈ 3 పిల్లల్ని తన జీవితంలో సంపాదించాడు. అయితే తనకు మరణము సంధించబోచుండగా ఇక కొన్ని రోజుల్లో తను చనిపోబోతున్నాడు అనగా ఆ వ్యక్తి పిలిచాడట.
బంగారమును పిలిచాడట, రే నాయనా ఇటు రారా, కొన్ని రోజుల్లో నేను వెళ్ళిపోబోతున్నాను, కొన్ని రోజుల్లో నేను ఈ లోకాన్ని విడవబోతున్నాను, నాతో వస్తావా అని అడిగారట. ఆ వ్యక్తి బంగారం అడిగినప్పుడు బంగారము పెద్ద కొడుకు చెప్పాడట, ఏ నాన్న ఏమనుకుంటున్నావు, నేను నీతో వచ్చేయాలా, ఈరోజు నువ్వు కాకపోతే రేపు ఇంకొకళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను విలువగా ఎంచేవాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి నేను నీతో రాను అని చెప్పాడట. అయితే ఆ తండ్రి రెండో కుమారుడైన వెండిని పిలిచాడట, అరే నాన్న నేను వెళ్ళిపోబోతున్నాను రా, నాతో పాటు నువ్వు వస్తావా అని అడిగారట. ఏ నాన్న ఏమనుకుంటున్నావు, నాకు బంగారంలాగా విలువగా ఎంచని అంతమంది లేకపోయినా కూడా నాకు కూడా విలువ ఉంది నాన్న, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కాబట్టి నువ్వు నీతో పాటు నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను అనుకుంటావా అని చెప్పి అడిగేశాడట. ఆ తండ్రి చాలా బాధపడ్డాడట. అయ్యో నేను ఎంతో విలువగా ఎంచి కష్టపడి సంపాదించానే, రమ్మంటే నాతో పాటు రావట్లేదు అనుకుంటా ఉన్న సమయంలో పాపి వైపు చూశాడట. ఈ మూడో కుమారుడు పాపి చూస్తూ ఉన్నాడట తండ్రిని. తండ్రితో తండ్రి మాట్లాడక ముందే ఆ మూడో కుమారుడు పలికిన మాట, నాన్న వీళ్ళెవ్వరూ రారు నాన్న, నువ్వు విలువగా ఎంచి నువ్వు ప్రేమించి వాటి కోసము నిద్రాహారాలు మాని సంపాదించిన వాళ్ళెవరూ ఏది నీతో పాటు రాదు, కానీ నువ్వు నన్ను రమ్మన్నా రా వద్దన్నా నేను వస్తా అని చెప్పాడట. కాబట్టి మనిషి ఈ లోకంలో తను జీవితకాలం అంతటిలో తినకో శ్రమించో కన్నీరు కార్చో కష్టపడి ఈ లోకంలో విలువైనవి అనేకమైనవి సంపాదించవచ్చు, కానీ మనిషి వెంట తను పోయే క్షణంలో చనిపోయే క్షణంలో ఏది తీసుకెళ్ళలేడు. అది బంగ్లా అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, డబ్బులే అవ్వచ్చు, ఏది కూడా తీసుకెళ్ళలేడు. అయితే మనిషి ఈ లోకంలో చేసే ప్రయత్నం ఏంటంటే తన పాపమును పోగొట్టుకోవడానికి, ఎందుకంటే ఆ పాపము తనతో వస్తుందని. అదే మనకు బైబిల్ చెప్పేది ఏంటంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనాలు. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి ఎంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడినవి దాచబడనేరవు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. న్యాయ తీర్పునకు ముందుగా అంటే కొన్నిసార్లు మనం అంటాం కదా, తాగాడండి, ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు, చచ్చాడు, తను చేసిన పాపాన్ని బట్టి పోయాడు అని ముందుగానే తీర్పు, చేసిన తప్పు అంటే కొన్నిసార్లు మనం అంటాం కదా, కర్మ ఫలాన్ని అనుభవించాడు, పాప ఫలాన్ని అనుభవించాడు, ఆ పాపం వల్ల తను చనిపోయాడు అని అంటారు. అయితే ఇంకో మాట ఏమని రాయబడిందంటే మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొంతమంది చనిపోయిన తర్వాత చెప్తారు, వారి గురించి మంచిగా మాట్లాడుకుంటారు, మంచివాడైతే చెడ్డవారైతే అలాంటి వాడు అని మాట్లాడుకుంటారు. అయితే న్యాయ తీర్పునకు ముందే, చనిపోయిన తర్వాత మనకు తీర్పు తీర్చబడుతుంది మన క్రియలను బట్టి. మనము తీర్పులోనికి రాకుండా ఉండాలంటే చేయవలసిన పని ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. విశ్వసించే ప్రతివాడు నశింపడు, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు లోకమునకు పంపలేదు. యేసు ప్రభును దేవుడు లోకంలో పంపించారు తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికి. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. యేసు ప్రభునందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు నామమందు విశ్వసింపలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఈ తీర్పులో నుండి తప్పించబడతాము. అయితే ఈ తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఆయన విశ్వాసం ఉంచాలంటే విశ్వాసము పాపము రెండు కలిసి ఉండలేవు.
పాపం పోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపం మనం ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ప్రభువా, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు మరణించావు, సిలువలో నా కొరకు నువ్వు బలి అయ్యావు, నా స్థానాన్ని నువ్వు అనుభవించావు, నీకు వందనాలు. నా పాపమును భరించినందుకు, నా పాపమును సహించినందుకు, నా ఈ పాపాలు ప్రభువా నన్ను కడగండి, శుద్ధీకరించండి అని మన పాపం మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని పవిత్రునిగా చేస్తారు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము మానవులైన మన పట్ల ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలన్నదే, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు. అయితే ఈనాడు నీ స్థితి ఎలా ఉంది? ఈనాడు నువ్వు దోషిగా ఉన్నావా, నిర్దోషిగా ఉన్నావా? ఈనాడు నువ్వు పాపిగా ఉన్నావా, పరిశుద్ధినిగా ఉన్నావా? పాపిగా ఉండినట్లయితే పరిశుద్ధినిగా మారే అవకాశం ఉంది. యేసు రక్తంలో కడగబట్ట ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు పరిశుద్ధతను పొందుకోవాలంటే, దోషి అయిన నీవు నిర్దోషిగా మారాలంటే బహుశా నీ కొరకు నీవు జీవిస్తూ ఉండవచ్చు, నీ స్వయం కొరకు నా నేను అని. అయితే ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించు, క్రీస్తు మాటను విధేయత చూపించడానికి ఇష్టపడు. ఆయన నీ పాపం కొరకు మరణించారని, ఆయన నిన్ను బట్టియే సిలువను మోశారని, నీ కొరకే ఆయన తను తాను సిలువకు అప్పగించుకున్నారని, నా పాప భారాన్ని తొలగించడానికి ఆయన సిలువను మోశారు. నీవు నేను మన పాప ఫలాన్ని అనుభవించకూడదని ఆయన అనుభవించారు. ఆయన మన శాపమును తొలగించడానికి శాపముగా మారారు. ఒక నిజ సంఘటన చెప్తాను. గ్రేట్ బ్రిటన్లో జరిగిన సంఘటన. అక్కడట ఒక న్యాయాధిపతి ఉండేవాడట, జడ్జి గారు. అయితే ఆ దగ్గరలోనే ఉన్న ఒక పేద వ్యక్తి తప్పు చేశాడు. ఒక పేదవాడు దొంగతనం చేశాడట. దొంగతనం చేసి తను కోర్టులో దోషిగా ఎంచబడ్డాడట. ఆ వ్యక్తిని గూర్చి ఆ న్యాయాధిపతికి తెలుసు, జడ్జికి తెలుసు, తను పేదవాడు, తను ఆ వెలను చెల్లించలేడని, తను తప్పు చేశాడు, దొంగతనం చేశాడని. అయితే ఆ న్యాయాధిపతి న్యాయపరంగా తనకు న్యాయము తీర్చి నువ్వు ఇంత వెల చెల్లించాలి అని చెప్పి ఆ పేదవాడికి తీర్పు తీర్చడం జరిగింది. తీర్పు తీర్చిన తర్వాత ఆ న్యాయాధిపతి చేసిన పని ఏంటంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తను ఎంతైతే పే చేయాలో దానిని ఆ న్యాయాధిపతే స్వయముగా ఆ పేదవాడి పక్షమున పే చేశాడట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నిజ సంఘటనలో దేవుడు న్యాయాధిపతి, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని చూసి చూడనట్టుగా ఉండే వ్యక్తి కాదు. ఆయన పాపమునకు న్యాయ తీర్పు తీరుస్తాడు. అయితే దేవుడు పరిశుద్ధుడు, న్యాయాధిపతి, పాపమును తీర్పు తీర్చే ఆయన ప్రేమామయుడు. ప్రేమామయుడైన దేవుడు మన యొక్క స్థితి తెలుసు. మన పాపము నుండి మనం రక్షించుకోలేమని, మనం ఆ పేదవాడి పరిస్థితి అని, ఆ పాపపు వెల, ఆ క్రయధనమును మనం చెల్లించలేమని. కాబట్టి ఆ పాప క్రయధనమును చెల్లించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మన పాపమును క్రయధనం చెల్లించాల్సిన అవసరం లేదు. మన పాపమునకు వెలను మనం చెల్లించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు తన సొంత రక్తముతో మనల్ని కొనడానికి, సొంత రక్తముతో మన పాపపు వెలను ఆయన చెల్లించారు. అందుకనే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి యేసు ప్రభు నందున్న వారికి శిక్ష విధి లేదు. ఎందుకని? ఆ పాపపు శిక్షను ఆయన భరించారు, ఆ పాప భారమును ఆయన మోశారు, పాప ఫలాన్ని ఆయన అనుభవించారు. కాబట్టి ఆయన యందు మనం ఉంటే మనకు శిక్ష లేదు. మనం అదే స్థితిలో, పాపపు స్థితిలో ఉండాల్సిన అవసరము లేదు. అందులో నుంచి మనకు విడుదల మాత్రము కాదు, శిక్ష మనకు లేకుండానే మనము ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదము. బైబిల్ చెప్పేది ఏంటంటే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. యేసు ప్రభువును మరొక మాట, ఆయన సేవకునిగా, కుమారునిగా, దేవునిగా ఈ లోకానికి వచ్చారు. అయితే దేవుడు తన సేవకుని పుట్టించి యేసు ప్రభువును పుట్టించాడు. ఎందుకని?
మీలో ప్రతి వాని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మన దుష్టత్వం నుండి మనల్ని మళ్లించడము, మన పాపము నుండి మనల్ని బయటికి తీసుకురావడము, మన పాపము నుండి మనం మారు మనసు పొందడానికి మనం పశ్చాత్తాపడమే దేవుడిచ్చే ఆశీర్వాదమట. మన దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపెను. యేసు ప్రభువును ఈ లోకంలో రావడానికి గల కారణం ఏంటంటే మనము మన పాపము నుండి మళ్ళడానికి, మనము మన పాపమును గూర్చి పశ్చాత్తాపడడానికి, మనము మారు మనసు పొందాలని. ప్రశ్న ఏంటంటే, నీవు నీ దుష్టత్వం నుండి మళ్లించబడ్డావా? లేదంటే ఆ దుష్టత్వాన్నే కోరుకుంటూ, ఆ పాపాన్నే కోరుకుంటూ ఉన్నావా? ప్రశ్న ఏంటంటే, నువ్వు మారు మనసు పొందావా? లేదంటే అలాగే ఉన్నావా? నీ హృదయం మారిందా లేదా అదే స్థితిలో ఉన్నదా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఈ లోకంలో పుట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆశీర్వదించడానికి. ఆ ఆశీర్వాదం ఏంటంటే మన దుష్టత్వం నుండి మనల్ని మళ్లించడము, మన దుష్టత్వం నుండి మనల్ని కాపాడడము, మన పాపము నుండి మనల్ని కాపాడడము. కాబట్టి మనమందరము దేవుని యొక్క ఉద్దేశము, యేసుప్రభు ఈ లోకంలో పుట్టిన ఆయన ఒక ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనలో జరగవలసిన కార్యం ఏంటంటే మనము మన దుష్టత్వము నుండి మళ్లించబడాలి. మనము మన యొక్క పాప నైజం నుండి, పాప స్వభావం నుండి, మనం ఏదైతే చెడుగు చేస్తున్నామో దాని నుంచి మనం మళ్ళాలి, తిరగాలి, టర్న్ అరౌండ్, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడలేదంటే నీకు నిజమైన క్రిస్మస్ కాదు, నువ్వు నిజమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేదంటే నీకు నిజమైన క్రిస్మస్ అవ్వదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి యేసుప్రభుని ఇక్కడ పుట్టించిన ఉద్దేశమే మన దుష్టత్వం నుంచి మనం మళ్ళడానికి. కాబట్టి ఈ సంవత్సరమైనా సరే ఇంకా ఎందరైతే మారు మనసు పొందలేదో, ఇంకా ఎందరైతే పశ్చాత్తాపడలేదో, ఇంకా ఎందరైతే వారి యొక్క దుష్టత్వం నుండి మళ్ళకుండానే ఆ పాపంను ఆశిస్తూ, పాపంను ప్రేమిస్తూ, పాపంలో ఉండడానికి ఇష్టపడుతున్నారో నిజమైన ఆశీర్వాదం పొందాలని దేవుడు ఆశపడుతున్నారు. అటువంటి ఆశీర్వాదమును ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా మన దుష్టత్వం మళ్లించబడడానికి యేసు ఆయన రక్షకుడు, ఆయన మనల్ని రక్షిస్తారు. మన పాపము నుండి, దుష్టత్వం నుండి నమ్మి విశ్వసించి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడదామా? మనము మన దుష్టత్వం నుంచి మళ్లించబడినప్పుడే దేవుని యొక్క నిత్య ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనము మన పాపము నుండి మళ్ళినప్పుడే దేవుని యొక్క నిత్య ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనం మారు మనసు పొందినప్పుడే దేవుని యొక్క నిత్య ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనం మారు మనసు పొందకుండా ఉంటే, మన పాపము నుండి మనం మళ్ళకుండా ఉంటే, మన దుష్టత్వం నుండి మనం బయటికి రావడానికి ఇంకా ఇష్టపడలేదంటే, ఇంకా యేసు ప్రభు యొక్క శిలువ త్యాగము, ఆయన బలి యాగము నీకు అర్థమవ్వలేదని అర్థము. యేసు ప్రభు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా మారడానికి గల ఉద్దేశం నీకు అర్థమవ్వలేదు. ఏదో నువ్వు నేను ఎంజాయ్ చేసుకోవడానికి కాదు, కానీ నువ్వు నేను మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, మనము దీవెనకు పాత్రులుగా అవ్వడానికి. కాబట్టి అటువంటి కృప దేవుడు తన ఆత్మ ద్వారా మన ఒక్కొక్కరికి అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనములు, వందనములు, వందనములు. నాయన, ఆయన పేరు యేసు. ఆయన తన ప్రజల పాపము నుండి రక్షించును. నీ ప్రజలముగా చెప్పబడే మేము మా దుష్టత్వము నుండి మళ్లించబడినట్లు, మా పాప క్షమాపణ పొందుకున్నట్లు, పరలోకమునకు పాత్రులగున్నట్లు, ఇంకెందరైతే వారి పాప క్షమాపణ పొందకుండానే, ఇంకెందరైతే వారి యొక్క దుష్టత్వం నుండి మళ్ళిపడకుండానే, ఇంకెందరైతే పాపమును ప్రేమిస్తూ, పాపమును ప్రియంగా నించుతూ నిన్ను ప్రేమించకుండా ఉన్నారో, నాయన, మీరు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి గల కారణము దుష్టత్వము నుంచి మళ్లించడానికి, పాపము నుండి విడిపించడానికి, ఈ యొక్క నిత్య ఉద్దేశము, నిత్య ప్రణాళిక ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. ఎందరైతే మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి, వారి పాపము నుండి తిరగడానికి, నీ వైపు తిరిగి నీకు లోబడ్డానికి, విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సహాయం అనుగ్రహించి, సర్వశక్తిలో నడిపించి, ప్రతి విధమైన ఆటంకములను తొలగించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.